హలో, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? దేవుని కృప వలన, దేవుని యొక్క కాపుదల వలన అందరూ సురక్షితంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సో ఈరోజు ఈ వారము మనం చదువుకోబోయే బైబిల్ వాక్యము 1 కొరింథీలు 1 అధ్యాయము 10వ వచనం నుండి 31వ వచనం వరకు మనము ధ్యానించి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది తెలుసుకోవాలి. సో వాక్యం చదవటం వలన మనం దేవుని యొక్క ఉద్దేశంలను మనం తెలుసుకొని మన జీవితంలో మనము పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నాము. నిత్య జీవం పొందుకోవడానికి మనము we need to prepare in this world so that we will get eternal life as per the word of God. సో చిన్న ప్రార్థన చేత ఈ యొక్క వాక్య ధ్యానంను మనము మొదలు పెడదాము. సో లెట్స్ క్లోజ్ ఆల్ యువర్ ఐస్ అండ్ pray to God to give a knowledge. స్తోత్రం పరిశుద్ధమైన దేవాని పాదములకు వందనాలయ్యా తండ్రి. మరి యొక్క సాయంకాలంలో నీ యొక్క వాక్యంను ధ్యానించుండగా మీ యొక్క జ్ఞానంను దయచేయండి, మీరే బోధించమని మీ గూఢ అర్థములను మాకు తెలియజేయండి దేవా. యేసయ్యా నీ యొక్క వాక్యంను చదువుచుండగా అవలంబించే శక్తిని, గ్రహించే జ్ఞానంను, వినగల చెవిని, మంచి సిద్ధపాటైన మనసును అందరికీ దయచేసి మరి దాన్ని మేమందరం దాన్ని నిన్ను మయంపరిచి నిన్ను ఫాలో అయ్యి ప్రభా నీ యొక్క సారూప్యంలో మేము మార్పు చెందడానికి సహాయాన్ని దయచేయమని ఈ యొక్క వాక్యం వినిచిన ప్రతి బిడ్డను దీవించి వారి జీవితాల్లో అనేకమైన మరి తండ్రి గొప్ప కార్యములను చేసి తండ్రి వారిని దీవించమని కొద్ది మనల్ని పాసని చేర్చుకోమని నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. సో లెట్స్ బిగిన్ ద వర్డ్. 1 కొరింథీలు 1 అధ్యాయము 10వ వచనం నుండి. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొంచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొంచున్నారని నా తాత్పర్యం. సో పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే అందరూ ఏకభావంతో ఏక తాత్పర్యంతో దేవుని యొక్క మనస్సును కలిగి దేవుని మహిమపరచాలి. అంతేగాని కక్షలు పెట్టుకోవద్దు. ఒక మనిషికి విభజించి మీరు నేను హెబ్రోన్ వాళ్ళని, నేను సిఎస్ఏ వాళ్ళని, నేను బ్యాప్టిస్ట్ వాళ్ళను, మేము మీతోని కలవము, మీ ప్రేయర్స్కి ఇన్వైట్ చేస్తే మేము రాము, ఇలాంటి కక్షలు పెట్టుకోకుండా ఇలాంటి పాలిటిక్స్ ఇన్ చర్చెస్ డోంట్ డూ దోస్ ఆర్ నాట్ రిక్వైర్డ్. అవునా? సో ఇదంతా కూడా ఉండకుండా మీరు ఒక ఏక మనసుతో ఏ చర్చికి వెళ్ళినను, ఏ యొక్క పాస్టర్ బోధించినను అందరూ దేవుని వాక్యమే యేసుక్రీస్తు గురించే చెప్తున్నారు కాబట్టి క్రీస్తు వాడనని అనుకొని అందరూ కూడా ఏకభావంతో ఏక ఆత్మతో కలిగి మీరందరూ కక్షలు లేకుండా ఉండాలని ప్రతి సంఘానికి పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. అంతేగాని మీరు మనుషులను పూజించే వాళ్ళుగా ఉండదు. నేను అపోలో వాడను, నేను కేఫా వాడను అని అంటే ఏంది అది? నేను హెబ్రోను, నేను బ్యాప్టిస్టు, నేను సిఎస్ఐ, నేను లూథరన్. వాట్ యు ఆర్ టెలింగ్? ఆర్ యూ టెలింగ్ అబౌట్ ద క్రైస్ట్ ఆర్ ఆర్ యూ టెలింగ్ అబౌట్ ద చర్చెస్? వాట్ ఈస్ దేర్ ఇన్ ద చర్చ్? ఇన్ చర్చ్ వీ గో అండ్ సర్వ్ క్రైస్ట్, not for the people, or not, we are not serving the pastors, right? Or we are not serving the famous people in churches. No, we don't go for that. We will go and serve our only one and only Lord Jesus Christ. సో ఆయన గురించే మనము ఆయనకే అంత మహిమను చెల్లించి మనమందరము ఏ చర్చ్కి వెళ్ళినను ఎవరైనాను అందరం గ్రీటింగ్స్ చేస్తూ అందరం ఏక మనస్సు ఏక తాత్పర్యం కలిగి క్రీస్తు ని మహిమపరచు బిడ్డల వలె ఉండాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అదేవిధంగా క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని అంటున్నాడు. అందుకే ఇఫ్ యు సే ఐఎమ్ హెబ్రోన్, ఐఎమ్ బ్యాప్టిస్ట్ చర్చ్ member, I am CSI people, like this you will say the church name and you are separating. ఆర్ యూ డివైడింగ్ ద క్రైస్ట్ అని అడుగుతున్నాడు. క్రీస్తును మీరు విభజిస్తున్నారా? దేవుడు విభజింపబడి ఉన్నాడా? కాదు కదా. మనందరం కూడా ప్రతి చర్చిలో మనం సేవించేది ఎవరిని? యేసుక్రీస్తుని. సో మనం ఎప్పుడు యేసుక్రీస్తు గురించి చెప్పే వాళ్ళం ఉండాలి, కానీ చర్చి గురించి కానీ చర్చ్ మెంబర్స్ కానీ చర్చిలో కొందరు రిచ్ అని, కొందరు వీళ్ళకి అది ఉన్నది ఇది ఉన్నది ఇలాంటివి కాదు మాట్లాడేది. వెన్ యూ స్పీక్ అబౌట్ క్రైస్ట్, నాట్ ద పీపుల్ ఆర్ నాట్ ద ఎనీబడి ఎల్స్.
You need to give all the glory to one and only our Lord Jesus Christ. Whatever, wherever you go and serve the Lord Jesus and give all the glory to him అనేది చెప్తున్నాడు. అండ్ రెస్పెక్ట్ వన్ అదర్. ఇఫ్ యు ఆర్ డిఫరెంట్ చర్చెస్, ఈవెన్ దో యూ నీడ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ యూ నీడ్ టు యునైటెడ్ అని చెప్తున్నాడు. పౌలు భక్తుడు ఇలా చెప్తున్నాడు. సంఘాన్ని బట్టి విభజించుకోకండి. మన దేవుడు విభజింపబడి లేదు, అందరం పూజించేది ఆయన్నే. కాబట్టి అందరం కలిసి మెలిసి ఉండి ఆయనను స్తుతించి ఆయన పని చేసే వాళ్ళంగా ఉండాలని చెప్తున్నాడు. నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనా చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయునకు తప్ప మరెవరికి నేను బాప్తిస్మం వేయలేదు, అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు? ప్లీజ్ డోంట్ టేక్ మై నేమ్, డోంట్ గివ్ ఎనీ గ్లోరీ టు మీ, గివ్ ఆల్ గ్లోరీ టు క్రైస్ట్. దేవునికే కృతజ్ఞతాస్తుతులు, దేవునికి ఇవ్వండి. నేను ఏమీ లేదు, నథింగ్. నేను సిలువ వేయబడ్డానా, క్రీస్తు వేయబడ్డాడా, మీరేం మాట్లాడుతున్నారు అని చాలా హెచ్చరిస్తున్నాడు సంఘాలను. సో మీరు పాస్టర్స్ కానీ అందులో ఫేమస్ పీపుల్స్తో మీద ఏదో పేర్లు పెడితే వాళ్ళకేదో ఘనత అని అనుకుంటున్నారు, కానీ అక్కడ దేవుడు మీ ద్వారా మహిమ పొందట్లేదని గుర్తించండి. ఎప్పుడైనా దేవునికే మహిమ, దేవునికే ఘనత అని చెప్పే వాళ్ళుగా ఉండాలి. కానీ యూ డోంట్ మైండ్ ద పీపుల్, బట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద పీపుల్. Okay, you need to respect pastors, everybody you need to respect, but give all the glory to Jesus and talk about Jesus, not the churches or not the church members or not the pastors. Pastors also preach about the God, not they also don't tell about me only, they don't tell, but you don't have such a knowledge whom you need to give all the glory, but you need to learn the knowledge from the Bible. Read every day the Bible, so God will speak what you need to speak. సో దేవుడు మనకు చెప్తాడు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. సో ఎప్పుడు కూడా మనుషులకు మనం ఘనత మహిమను ఇవ్వకుండా దేవునికి ఇచ్చినప్పుడే ఆ యొక్క సంఘం కానీ ఆ యొక్క మనుషులు కానీ అభివృద్ధి పొందుతారు. దేవుడు కూడా అనేక గొప్ప కార్యములు సంఘాలలో చేస్తాడు. ఎప్పుడైతే మనుషుల వైపును తిరిగి మనుషులను చేస్తే ఐ డోంట్ నో యూ అని చెప్తున్నాడు దేవుడు. నేను మిమ్మల్ని ఎరగనని ఖచ్చితంగా ఖండితంగా చెప్తున్నాడు. సో అలా దేవుని చేత ఎరగను అనే మాట అనిపించుకోవడం చాలా చాలా ఘోరమైంది. సో అలా అనిపించుకోకుండా దేవుని యొక్క ఇష్టపూర్వకంగా దేవుని యొక్క దీవెనలు పొందే బిడ్డలుగా ఉండాలంటే దేవునికే మహిమను మనము ఇవ్వాలి. అంతేగాని మనుషుల పేరును బట్టి కానీ అలా మనం ఉచ్చరించకూడదని దేవుడు పౌలు భక్తుడు అంత మంచి జ్ఞానంను మనకి ఒక వాక్యంలో చెప్తున్నాడు. అదేవిధంగా బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండా వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఎంత తగ్గింపు పౌలు భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకుండా దేవుని గురించి సువార్త ప్రకటించుటకే నన్ను పంపిండు, కానీ నన్ను బాప్తిస్మం ఇయ్యుటకు లేదా వాక్చాతుర్యంతో నేను బోధించాలని ఇవన్నీ దేవుడు నన్ను పంపలేదు. ఓన్లీ సువార్తను చెప్పి ఆత్మలను రక్షించాలి, క్రీస్తు యొక్క సిలువ ఏంటి అనేది చెప్పుటకే నన్ను పంపి ఉన్నాడని పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు. వాక్చాతుర్యం ఉన్నా లేకున్నా అది మ్యాటర్ కాదు, బట్ యూ నీడ్ టు టెల్ ద వర్డ్. ఈ వాక్యం ఎలా ఉందో అలానే చెప్పాలి. అంతేగాని ఏదో మనం వాక్చాతుర్యంను మాడ్యూల్ చేసి వాక్ను అంటే మన యొక్క వాయిస్ని ఎక్కడ లో చేయాలో అక్కడ లో చేసి, ఎక్కడ హై చేయాలో అక్కడ చేసి అలా చెప్పడం వలన యు ఆర్ నాట్ టెలింగ్ ద రైట్ వే. అంటే అది అవసరం లేదని చెప్తున్నాడు. యూ నీడ్ నాట్ హ్యావ్ సమ్ టెక్నిక్స్ టు tell about the word of God. It is a straight word and you can tell as is. సువార్తను చెప్పమన్నాడు, అంతేగాని అది వాక్చాతుర్యంతో మాడ్యులేట్ చేసి కొంత దగ్గర బాధగా ఉండి కొద్దిగా హ్యాపీగా ఉండి అలా వాయిస్ మాడ్యులేషన్ వాక్చాతుర్యంతో ప్రజల ఆత్మలను వేరే దారికి నువ్వు నడిపించకూడదు. వాక్యంని ఏ విధం ఉంటే ఆ విధంగానే బోధించాలని చెప్తున్నాడు. అది కూడా దేవుని యొక్క సిలువ వ్యర్థం కాకుండా అదే మనం ఎక్కువ చెప్పాలని సువార్తను ప్రకటించుటకే నన్ను పంపి ఉన్నాడని చెప్తున్నాడు. ఇక్కడ చాలామంది అన్నీ వేరేగా ట్రీట్ చేస్తుంటారు. కొందరు
అలా ఉన్నప్పుడు ఆయన హెచ్చరిస్తున్నాడు. అది కాదు, మనమంతా గూడా దేవునికే మహిమ ఇచ్చు వాళ్ళమై ఉండాలి. ఆయన గురించే సువార్తను చెప్పే వాళ్ళంగా ఉండాలని పౌలు భక్తుడు కోరుకుంటున్నాడు. సో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అవునా కాదా? సిలువ గురించి చాలామందికి కొంతమంది ఎగతాళి చేస్తుంటారు. అవసరం ఏందసలు? మీ ఇప్పుడు సిలువ వేయబడా ఇవన్నీ శ్రమలు పొందాల్సిన అవసరం ఏంది? ఆయన దేవుడే గదా! ఇలా దాని యొక్క పర్పస్ తెలియదు వాళ్ళకు. సిలువ ఎందుకు దేవుడు వేయబడ్డాడు? ఆయన ఎవరి కోసం వేయబడ్డాడు? నీ గురించి, నా గురించి అనే జ్ఞానం లేకుండా కొంతమంది నశించుచున్న అంటే ఎక్కువ లోకంను ప్రేమించే వాళ్ళకి అదేంటి నశించుచున్నారు కాబట్టి వాళ్ళకంతా వెర్రితనంగా ఉంటది. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ క్రాస్? అండ్ వాట్ ఈస్ దిస్ జీసస్? ఇలా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ లేకుండా మాట్లాడుతుంటారు. కాకపోతే దాని యొక్క పర్పస్ తెలిసి దేవుడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు అర్హత లేని వారి గురించి వచ్చి ఆయనకు విలువైన ప్రాణాన్ని ఆయన అర్పించిండు. నా అంతట నేనే అర్పిస్తున్నా. నా అంతట నేను జీవంను తీసుకుంటున్నా. కాకపోతే మీరు కూడా నిత్య జీవం పొందాలని నేను అర్పిస్తున్నా అని దేవుడు పదే పదే మనకు మత్తయి సువార్తలో పరలోక రాజ్యముకు మీరు అర్హులై మీ అనేక నివాసములు దేవుని దగ్గర ఉన్నాయి. ఆ నివాసములన్నీ మీకు రావాలని నా యొక్క ప్రాణంను నేనే అర్పిస్తున్నా. నాకెవరు చెప్పలేదు. నా గొర్రెల కోసం నేను ప్రాణం పెడుతున్నా అని దేవుడు చెప్తున్నాడు. సో, ఎంతవరకు నువ్వు సిలువ యొక్క సువార్తను, సిలువను గూర్చిన అవగాహన నీకుంది? సిలువ నీకు వెర్రితనంగా ఉందా? లేకపోతే దేవుడు చేసిన ఆ యొక్క పర్పస్ ఆర్ యూ అండర్‌స్టాండింగ్? ఆర్ యూ రిపెంటింగ్ ఫ్రమ్ యువర్ సిన్స్? ఆర్ యూ రెడీ టు గో టు గెట్ ద ఎటర్నల్ లైఫ్? ఆర్ యూ రెడీ టు గో టు హెవెన్? What God has promised for us in the future. So, are you ready? Are you understanding? ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకొని దేవుని యొక్క వాక్యంను అనుసరించినప్పుడు దేవుడు మనకు ఎన్నో బహుమానాలు పరలోక రాజ్యంలో దాచించి అన్నీ మన కొరకు సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు. కాకపోతే మనం దేవుని యొక్క వాక్యంను ఉన్నది ఉన్నట్టుగా ఆచరించి మంచి విత్తనంను పోలిన బిడ్డల వలె ఉండాలని దేవుడు, అంటే వాక్యం విని గ్రహించి దాన్ని అవలంబించే బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకని దేవుడు ఏం చేశాడు? నశించిన వారందరికీ కూడా అది వెర్రితనంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఎగతాళిగా మాట్లాడుతుంటారు. బట్ అది రక్షింపబడుచున్న వారికి అది ఎంతో గొప్ప శుభవార్త. అందుకే ఏదైనా మనము చదివినప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్. అదేదో పైన చదివితే దట్ ఈస్ సింప్లీ వేస్ట్. ఎవరైనా పర్వాలేదు, క్రిస్టియన్సే కానీ వేరే మతాలే కానీ ఏదైనా కానీ, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద పర్పస్ వై హీ హాజ్ క్రూసిఫైడ్. దట్ ఈస్ ఫర్ యూ అండ్ మీ టు గెట్ ఎటర్నల్ లైఫ్. అంటే మనకేంది లైఫ్ ఎప్పటికీ నిరంతరం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ యొక్క గొప్ప ఆధిక్యత మనకు సిలువలో యేసుక్రీస్తు మనకు దయచేసింది. అందుకే మనమైతే ఎప్పుడైతే పాపంలో నుండి ఎప్పుడైతే మనం ఒప్పుకొని దేవుని యేసుక్రీస్తుని నమ్ముతామో మనము పవిత్రులుగా చేయబడి పరలోక రాజ్యానికి అర్హులుగా ఉంటాము. ఆయన చెప్పిన మాటలన్నీ నమ్మాలి. అదేంటి? నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించాలి. సో, అలా చేసినప్పుడు వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ వరల్డ్. సో, విచ్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్. సో, ఈ లోకంలో మనందరం కూడా చనిపోతాము. చనిపోయినాక తిరిగి మనము లేస్తాము దేవుడు వచ్చినప్పుడు. సో, దట్ ఈస్ ద ప్రామిస్ గాడ్ హ్యాస్ గివెన్. సో, నెక్స్ట్ వర్స్ చూస్తే, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. ఈ లోకం అంతా కూడా వెర్రితనం. నిజంగా మనం ఎందుకు పాట పాడతామని ఆలోచిస్తారా? ఎందుకనంటే యూ డోంట్ నో వెన్ యూ బార్న్ అండ్ వెన్ యూ ఆర్ డయింగ్ హౌ మెనీ ఇయర్స్ యూ విల్ లివ్ ఆన్ ద ఎర్త్. యూ నో 20 years some people will die, 30 years some people will die, some people will die 50, some people will die 90, some people will die 110 years. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ డోంట్ లివ్ లైక్, అంటే అంతే మనకు ఆయుష్. ఆ ఆయుష్ కాలంలో మనం ఎన్ని కుతంత్రాలు పడతాము, ఎన్ని కుళ్ళులు పడతాము, ఎంతమంది మీద ఈర్ష్య పడతాము, ఎంతమందిని తొక్కుతాము కిందికి, ఎంతమందిని బాధ పెడతాము. కానీ దేవుడు చెప్తున్నాడు, మంచి ఆహారం తిని సుఖంగా ఉండండి, అంతకు మించి మీకు ఇక్కడ సూర్యుని కింద లాభం ఏమీ లేదు. మళ్ళీ మీకు ఇవన్నీ కూడా వదిలేసి మళ్ళీ నా దగ్గరికి రావాలి. సో, నా యొక్క వాక్యంను వెదకండి, నన్ను వెదకండి, నిత్య జీవాన్ని వెదకండి, పరలోకంను వెదకమని దేవుడు పదే 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 చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు చెప్పేదేంటి? ఇదే కదా వాక్యం. దేవుణ్ణి వెదకమంటారు, దేవుణ్ణి ప్రేమించమంటారు. ప్రేమించినప్పుడు ఏంటంటే
నువ్వు ఈ లోకంలో 50 ఇయర్స్ బ్రతికినా నెమ్మదిగా బ్రతుకుతావు. మళ్ళీ నువ్వు తిరిగి పరలోక రాజ్యం కూడా, నిత్య జీవం కూడా ఉంటుంది. నరకంలో నీకు చోటు ఉండదు. దేవుని రాజ్యంలో నీకు చోటు ఏర్పడుతుందని చెప్తున్నాడు. సో ఈ లోక జ్ఞానం అంతా కూడా దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పం ఆయన. కేవలం మన మీద దేవుడు దయ, జాలి, కృప ఇవన్నీ కలిగి మనకు పరలోక రాజ్యం ఇస్తున్నాడు, నిత్య జీవం ఇస్తున్నాడు. అదర్వైజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎలిజిబిలిటీ టు గో టు హెవెన్. వీ ఆర్ సిన్నర్స్. వీ డిసొబే ద కమాండ్ ఆఫ్ గాడ్ అండ్ వీ గాట్ పనిష్మెంట్ ఆఫ్ డెత్. సో దాని నుండి మళ్ళీ విముక్తి దయచేసింది ఒక్క యేసుక్రీస్తే. ఆయన నమ్మిన వాళ్ళకే మళ్ళీ తిరిగి నిత్య జీవం అనేది వస్తుంది. నమ్మని వాళ్ళందరికీ కూడా నిత్య నరకంలో వేయబడతారని క్లియర్గా మన యొక్క ఫ్యూచర్, మన జడ్జిమెంట్ ఏంటి, మన పాపాలు చేస్తే మనం ఎక్కడికి వెళ్తామని ఈ బైబిల్లో ప్రతి ఒక్కటి దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. సో దీన్ని చదివి దీని యొక్క జ్ఞానం తెలుసుకున్నట ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకే యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీస్ దేశస్థులు జ్ఞానంను వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. అంతే కదా. వరల్డ్లో కొంతమంది ఏమో కొన్ని ఇన్వెంట్ చేద్దామని వెతుకుతుంటారు. కొంతమంది సైంటిస్టులు స్పేస్లో ఏం జరుగుతుంది, ఐ వాంట్ టు గో టు మూన్, ఐ వాంట్ టు వాక్ ఆన్ ద మూన్, ఐ వాంట్ టు సీ ద సన్స్, ఐ వాంట్ టు ఐ వాంట్ టు సీ ద స్టార్స్, ఐ వాంట్ టు సీ ద స్పేస్, ఇన్సైడ్ ద స్పేస్, ఐ వాంట్ టు బిల్డ్ ద హౌసెస్ అండ్ ఆల్. బట్ అలా ఆ జ్ఞానం వెనుక వెళ్తున్నారు. కానీ యాక్చువల్గా ఏంటి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుండి? ఏమీ లేదు. మంచిగా సాటిస్ఫైడ్ లైఫ్ యూ లివ్ అండ్ ఒబే మై వర్డ్. అంటే దేవుని యొక్క వాక్యం అంగీకరించి మంచిగా బ్రతకండి. ఈ లోకంలో తిరిగి మళ్ళీ నా ఎద్దుకు రండి. నేను మిమ్మల్ని లోకంకి పంపిన మీరు మంచిగా నా వాక్యం ద్వారా బ్రతకండి. తిరిగి మళ్ళీ నా దగ్గరికే మీరు చేరుకోవాలని చెప్తున్నాడు. మీరు స్పేస్కే వెళ్ళండి, మీరు మూన్కే వెళ్ళండి, మీరు స్టార్స్కే వెళ్ళండి. వేరెవర్ యూ గో, వేరెవర్ యూ బిల్డ్ హౌసెస్, బట్ యూ నీడ్ టు కమ్ టు మీ బ్యాక్ బికాస్ ద స్పిరిట్ ఇన్ యూ ఈజ్ మైన్. దేవుని యొక్క ఊపిరే కదా మనలో ఉంది. సో ఆ ఊపిరి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకనే ఎప్పుడైనా మనము ఎవరు క్రియేట్ చేస్తే వాళ్ళకే అథారిటీ ఉంటుంది మనల్ని రక్షించడానికి కానీ, మనల్ని వదిలేయడానికి కానీ. కాకపోతే దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకు దయచేశాడు. ఆజ్ఞలను పాటిస్తే మనము పరలోక రాజ్యం వెళ్తాము. ఆజ్ఞలను పాటించకుంటే నరకంలో వేయబడతామని దేవుడు చెప్తున్నాడు. సో అది నీ యొక్క డెసిషన్, వేర్ యూ వాంట్ టు గో. గాడ్ ఈజ్ నాట్ ఫోర్సింగ్ యూ. గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్ టు యూ టు చూజ్ యువర్ లైఫ్. You want to live in this world and you want to enjoy all the things which are evil in this world, you can do that, no problem. But you want to have a fellowship with God and you want to see the God in future and you want to live with a God, then follow my commands. So God is very clear. So that this is your decision. You have free will. Whichever you want, you can. No force. God never force. God wants you to come with your whole heart, but he never force. You need to come, otherwise I will kill you, otherwise I will give you this, otherwise I will give that. No. God wants you to take a decision. If I am giving everything good, everything happiness, every peace I will give, everything you want, richness, it is with me. I have created everything. So మనం క్రియేటర్నే ఎదురించి మన దుష్ట ఆలోచనల చేత దుష్ట ప్రవర్తనకు లోనైతే దేవుడు ఏమంటున్నాడు, మీకు అదే ఇష్టమైతే అదే ఉండండి, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ నీడ్ టు గో టు హెల్ అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఎవరిని నువ్వు వెతుకుతున్నావు? క్రీస్తును వెతుకుతున్నావా, లేకపోతే జ్ఞానాన్ని వెతుకుతున్నావా, లేకపోతే ఏంటి? వాట్ యు ఆర్ సర్చింగ్ ఇన్ దిస్ వరల్డ్? వాట్ యు ఆర్ సర్చింగ్? ఇఫ్ యు ఆర్ సర్చింగ్ అండ్ you don't know when you will die, right? You want to do something big thing. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీని చూసుకుంటే వాళ్ళు భారతదేశాన్ని అభివృద్ధి పరచాలని ఎంతో గ్రేట్ ప్లాన్స్ దే హ్యాడ్, బట్ దే డోంట్ నో దే ఆర్ గోయింగ్ టు కిల్. సంబడీ ఈజ్ ప్లానింగ్ అండ్ దే హ్యావ్ డైడ్. అలా ఎన్నో ప్లాన్స్ అందరికీ ఉంటాయి,
బట్ దే డోంట్ థింక్ ఏది యాక్చువల్గా మనం వెతకాలనేది ఎవరు ఆలోచించరు. ఎందుకనంటే వాళ్ళకి అంత ఆలోచన ఉండదు. దేవుడు అనంటే దేవుడు కనబడడు కదా, ఆయననేంది మనం వెతికేది అని అంటాం. కానీ మరి ఆయన ఆజ్ఞ వల్లనే మనం చనిపోతున్నాం, ఆయన ఆజ్ఞ మీరే మనం చనిపోతున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? ఆయననే వెతకాలి, మళ్ళీ తిరిగి మనకు ఆయన ఫ్యూచర్ ఆయన్నే ఇస్తాడని ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ ఆలోచించాలి. అయితే ఎవరైతే క్రీస్తును వెతుకుతారో వాళ్ళందరికీ కూడా దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్. అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్. యువర్ ఫ్యూచర్ ఇన్ దిస్ వరల్డ్ ఆల్సో యూ విల్ సఫర్, అండ్ ఆఫ్టర్ దిస్ వరల్డ్ ఆల్సో యూ విల్ సఫర్ ఇన్ ద హెల్. సో దట్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. మనం యేసుక్రీస్తు ఫాలోవర్స్గా యేసుక్రీస్తు చెప్పినవి వింటూ, యేసుక్రీస్తు చెప్పినవి మనం పాటిస్తూ మనం ముందుకు సాగాలని పౌలు భక్తుడు ఎంతో తగ్గింపుతోని, ఎంతో చక్కగా, ఎంతో క్లారిటీతోని ఈజ్ గివింగ్ ద నాలెడ్జ్. సో ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెరితనంగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానంనై ఉన్నాడు. దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క శక్తి ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి మన కోసము ఆయన కుమారుణ్ణి బలిగా అర్పించి తిరిగి మన కోసం నిత్యజీవం అందరికీ ఇవ్వాలని యేసుక్రీస్తు తనకు తాను తన ప్రాణంను అప్పగించుకొని తిరిగి జయించి మనందరికీ నిత్యజీవంను ఇచ్చిండు. ఎందుకంటే మనం పాపులం, మన పాపములు యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే మనకు నిత్యజీవం ఉంటుంది. ఇంకే రక్తం వలన కూడా నిత్యజీవం ఉండదు. ఎవరైతే మరణ శాసనం చెప్తారో వాళ్ళే మళ్ళీ మరణించాలని ఉంది. సో దే హ్యావ్ ద రూల్స్. మనం పరలోక రాజ్యం చాలా డిఫరెంట్. అది ద ఆపరేషన్ ఆఫ్ ద హెవెన్ ఈజ్ డిఫరెంట్, ద ఆపరేషన్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ డిఫరెంట్. సో గాడ్ దేవుని యొక్క విషయాలు దేవునికే తెలుస్తాయి, మనకు తెలియదు. మనకేం చెప్పాడో అదే మనము చేసేవాళ్ళుగా ఉండాలి. అతిగా ఆలోచించి దేవుని గురించి, దేవుని ఏంది ఓడిద్దామని సాతాను ఎన్నో ప్లాన్స్ వేసింది, కానీ కిందికి త్రోయబడ్డది కదా. సో దేవుని శక్తి అనంతం, అది అగోచరం, మనకు అందదు. సో దేవుడు ఏం చెప్తున్నాడో అది మనం వినేవాళ్ళుగా ఉండాలి. దేవుని వెరితనం మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. దట్స్ ఆల్. సో దేవుని యొక్క బలం దేవుని యొక్క బలహీనత మనుషుల బలం కంటే కూడా బలమైనది. ఆయన చాలా గొప్ప దేవుడు. ఆకాశము, భూమిని, చెట్లని, ఈ ప్రపంచాన్ని చూడండి, ఆయన ఎంత గొప్ప వ్యక్తో మీకు అర్థమవుతుంది. అసలు మనకేమైనా అర్థమవుతుందా? we are living in a small part of the world, small tiny part of the world, but the complete world God has created with only his word. So how great he is. So we cannot understand, it's beyond our knowledge. Okay, so what he says, we need to just follow the word of God, then we will get everything from God. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరే వారిని దేవుడే ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని ఎదుట ఏ శరీరం కూడా గర్వపడద్దు, అతిశయపడద్దు. నేను ఎక్కువ, ఇది సాతాను అలానే అతిశయపడి కిందికి త్రోయబడ్డది. అలానే దేవుడు ఎప్పుడు జ్ఞానులైన గనులైన గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి గర్వము, అతిశయంగా ఉంటే దేవునికి ఇష్టం ఉండదు. దేవునికి వినయము, విధేయత, దీన మనసు కలిగితేనే ఆయన మనలో వచ్చి నివసిస్తాడు. అంతేగాని ఆయనకు ఎదురుగా తిరస్కారంగా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళను ఇష్టపడడు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు ఉండయి. మనం ఎప్పుడు కూడా ప్రభువునందే అతిశయించాలి. ఏదైనా కానీ దేవుడు ఇచ్చిందని యోబు వలె మనము దేవుణ్ణి మహిమపరిచే బిడ్డల వలె ఉండాలి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడే ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, ధృవీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మనమందరం కూడా ఎవరి వలన రక్షింపబడ్డాము? యేసుక్రీస్తు వలనే రక్షింపబడ్డాము. మనందరం కూడా మహిమ ఎవరికి ఇవ్వాలి? యేసుక్రీస్తుకి ఇవ్వాలి. మనందరం కూడా దేవుని యేసుక్రీస్తుని తెలుసుకొని మనము నిత్య జీవము కలిగి ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనం నాయను.
ప్రభువునందే ప్రతీది కూడా దేవుడే మనకు దయచేశాడు అని కృతజ్ఞతలు మనం ప్రతిరోజు దేవునికి థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి. దేవుని మహిమపరచాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ లైఫ్, వచ్చే లైఫ్, యేసుక్రీస్తు మనకు చేసిన గొప్ప త్యాగం ఇవన్నీ కలిపి దేవుని మనం ప్రతిరోజు స్తుతించినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి మన లైఫ్లో ఎంతో నెమ్మది, శాంతి, సఫిషియన్సీ, ఎవ్రీథింగ్ హీ విల్ గివ్. ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ యూ వాంట్, గాడ్ ఈజ్ ఏబుల్ టు గివ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. సో యూ నీడ్ నాట్ వరీ, నాకు ఈరోజు ఇది లేదు ఆ లేదు అని బాధపడుతున్నావా? నో, గాడ్ కెన్ గివ్ ఎనీథింగ్ టు యూ, బట్ యూ నీడ్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంకా చక్కగా ఉంటుంది. మీకా 5వ అధ్యాయము. దేవుడు నేనేం కోరుకుంటున్నా మనుషుల నుండి అనేది క్లియర్గా ఇక్కడ చెప్తాడు. మీకా 6వ అధ్యాయము 8వ వచనము. మనుషుడా, ఏది ఉత్తమమో అదే నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడేమన్నా బంగారం అడుగుతున్నాడా, గోల్డ్ అడుగుతున్నాడా? వాట్ ఈజ్ ఆస్కింగ్? ఈజ్ ఆస్కింగ్ అంటే న్యాయంగా నడుచుకోవాలి, కనికరంగా అందరి ఎడల దయ కలిగి ఉండాలి, అందరిని ప్రేమించాలి, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయి ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అంటున్నాడు. దేవుడు వెరీ సింపుల్. హీఈస్ టెలింగ్ లవ్ అదర్, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఆల్ అండ్ కైండ్ టు ఆల్ అండ్ హెల్ప్ ఈచ్ అదర్ అండ్ బీ రైచస్. ఇవన్నీ కూడా దేవుడు కోరుకుంటున్నారు. ఇలా మనము మన యొక్క అలవాట్లను ఇలా అలవర్చుకున్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క రాజ్యంలో మనందరం కూడా చేరుతాం. సో దేవుడు ఇంత మంచి వాక్యంను మనకు దయచేసి ఉన్నాడు. అంటే మనము ఎప్పుడు కూడా దేవునికి మహిమనిచ్చే వాళ్ళంగా ఉండాలి. వెదర్ వీఆర్ గోయింగ్ ఎనీ చర్చ్, ఎనీ ఫెలోషిప్ వీఆర్ ఫాలోయింగ్, బట్ వీ నీడ్ టు గివ్ ఆల్ ద గ్లోరీ టు జీసస్, బట్ నాట్ ద పీపుల్, నాట్ ద పాస్టర్స్, నాట్ ఎనీబడి ఎల్స్. We need to give all the glory to Jesus, and we need to speak about the Christ, not about the people or not about their things, right? సో ఇది మనకు దేవుడు 1 కొరింథీయులు 1వ అధ్యాయము 10వ వచనం నుండి 31వ వచనం వరకు పౌలు భక్తుడు ఏమని హెచ్చరిస్తున్నాడు? మీరందరూ ఏక మనసు కలిగి, ఏక ఆత్మ కలిగి ఉండాలి. వెదర్ యూ గో ఎనీ చర్చ్, బట్ యూ ఆల్ సర్వింగ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లార్డ్, అండ్ యూ నీడ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే క్రీస్తుని గురించి మనం చెప్పే వాళ్ళంగా ఉండాలి. క్రీస్తు యొక్క సిలువ ఎవరికైతే తెలియదో అవన్నీ కూడా మనం చెప్పి ఆయన నామంని గణపరచాలి. దేవుని మనం అందరం కూడా ఎవరి యందు అతిశయించాలి, దేవుని అందే అతిశయించాలి. అంతేగాని మన యొక్క నాలెడ్జ్ మీద కాదు, మన ఏది కాదు, మనము ఎందుకు పనికిరాని వాళ్ళమైనా దేవుని ఉచితమైన కృపచేత ఆయన సువార్త వలన మనందరినీ రక్షిస్తున్నాడని దేవుడు చెప్తున్నాడు. సో ఈ యొక్క వాక్యము మీ అందరి జీవితాల్లో ఫలించి, మనందరి జీవితాల్లో ఫలించి దేవుడు మనల్ని ఇంకను దీవించి ఆశీర్వదించి మనందరికీ కావలసిన అవసరతలను మరి మనకు మోర్ దాన్ సఫిషియన్స్ దేవుడు ఇవ్వగలడు. ఎప్పుడైతే ఆయనను మనం పరిపూర్ణంగా ఆయనను మనము ఆయన మీద ఆనుకొని ఆయన ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యంను మనము అవలంబిస్తామో మనకు దేవుడు తోడుగా ఉండి అనేకమైన దీవెనలు మనకు దయచేస్తాడు. సో ఇక చిన్న వాక్యం దేవుడు మన యొక్క జీవితాల్లో దీవింపజేసి మరి అందరి జీవితాల్లో ఫలింపజేయాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. మరి గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్. అండ్ నెక్స్ట్ వీక్ మనం మరి ఇంకొక వాక్యం చేత మనము దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఆయనలో మనం ప్రతి దినం ఎదిగే వాళ్ళగా ఉండాలని నేను ప్రతిదీ దేవునికి స్తోత్రము, స్తుతి, ఘనత, మహిమ ఆయనకే చెల్లిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ వాచింగ్ దీస్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ give all glory to God. Thank you all. Amen.